మహాకవి కాళిదాసు కుమార సంభవం 18వ భాగం 20-11-20 సప్తమ సర్గలో ఉన్న స్నానాలు అయిపోయాయి, పారాణి మొదలైనాయి. తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు కాళిదాస మహాకవి. ఇప్పుడు ఇవాళ నుంచి ప్రతి పదార్థం దొరకట్లా మంచిది, అందుకని డైరెక్ట్గా శ్లోకం భావం. తామచ్చితాభ్య కులదేవతాభ్య కుల ప్రతిష్టాం ప్రణమయ్య మాత అకారయత్కారయిత వ్యదక్ష క్రమేణ పాదగ్రహణం సతీనం అఖండితం ప్రేమలభస్య రిచ్యుచ్యతే తాభిరుమాస్మ నమ్ర తయా తు తస్యార్ధశరీరభాజ పశ్చాత్కుతా స్నిగ్ధ జనాశిశోపి శివ ఆగమన ప్రతీక్షోత్కం హిమవత్ అవస్థ ఇచ్ఛా విభూచోరనురూపమద్రి స్తస్యాకృతీకృత్యమశేషయిత్వా సభ్యః సభాయాం సుహృదాస్థితాయాం తస్థౌ వృషాంకాగమన ప్రతీక్షః తావద్భవస్యాపి కుబేరశైలే తత్పూర్వపాణిగ్రహణానురూపం ప్రసాధనం అత్రభిరాదృతాభిరనస్త్యం పుర శాసనస్య తద్గౌరవాన్ మండనశ్రీ సా స్పృశే కేవలమీశ్వరేణ స ఏవ వేష పరిణేతురిష్టం భవాంతరం తస్య విభుః ప్రపీదే. చేయవలసిన పనులన్నీ చేసిన తరువాత ఉపదేశాలు ఇవ్వటానికి కుశలురాలైన పార్వతి తల్లి మేన తన కులానికి ఆలంబన భూతురాలైన ఆ గౌరీదేవి చేత పూజింపబడిన గృహదేవతలకందరికీ ప్రణామాలు చేయి. గౌరీ పూజ మిగతావన్నీ, అలాగే ముత్తైదులకు. తర్వాత పతివ్రతలైన ముత్తైదువులందరికీ నమస్కారాలు చేయించి నమస్కరించిన ఆమెను ఆ ముత్తైదువులంతా భర్త అయిన ఆ శివుడి యొక్క అఖండమైన ప్రేమను పొందు అని ఆశీర్వదించి ఆ పార్వతి అనంతర కాలంలో అంటే తర్వాత శివుడి యొక్క శరీరంలో అర్ధభాగాన్నే పొంది ఇష్టనైన బంధుజనులిచ్చిన ఆశీర్వచనాన్ని అధక్కరించాడంటే తేల్చేసి శివాగమనానికై ఉత్కంఠపడే హిమవంతుడి స్థితి ఇంకా రావట్లేదు, అల్లుడని ఆరాటపడుతున్నారు. కుశలుడు సంస్కారవంతుడు అయిన హిమవంతు తన ఉత్సాహానికి సంపదకు తగినట్లుగా కుమార్తెకు చెయ్యాల్సిన మంగళ కార్యాలన్నీ పూర్తి చేసి బంధుజనులందరూ నిండి ఉన్న తన రాజసభలో ఉండి వృషభధ్వజుడైన శివుడి రాకకై ఎదురు చూస్తాను. ఇక్కడ పెండ్లి కుమార్తె అయిన పార్వతికి వివాహ వేషం వేసేంతలో అదే సమయానికి కుబేరుడి కొండ అయిన కైలాసంలో అదే మొట్టమొదటిదైన వివాహానికి తగిన అలంకార సామగ్రి సగౌరవంగా వరుడైన శివుడి ముందు బ్రాహ్మీ మొదలైన సప్తమాతృకలు ఉంచారు. అంటే దేవతలు సప్తమాతృకలు ఉంచి ఆమెను అతన్ని తను అలంకరించటానికై తెచ్చిన అలంకార సామగ్రినంతటినీ శివుడు బ్రాహ్మీ మొదలైన అష్టమాతృకల మీద గౌరవంతో కేవలం ఇలా తాకాడు, నాకు అక్కలేదన్న, అంతేగాని ధరింపలేదని భావం. కానీ ఆ దేవుడి యొక్క స్వాభావికమైన వేషమే భస్మం కపాలం మొదలైన వాటితో ఉన్న వేషం వరులకు ఇష్టమగునట్లుగా మరొక రూపాన్ని పెళ్లి కొడుకు అవ్వటానికి కొత్త వేషాన్ని ధరిస్తే శివుడి అవ్యయత్వానికి భంగం వాటిల్లుతుంది కనుక పాత రూపాన్నే ధరించాడు. కొత్త రూపమే
కొత్తగా మారి కనుక పాత రూపమే కొత్తగా మారిందని కాళిదాసు గారు చెప్పాడని ఈయన చెప్తున్నారు మనకి. బభూవ భస్మైవ సితాంగరాగః కపాలమేనామలశేఖరశ్రీ ఉపాంతభాగేషు చ రోచనాంకో గజాయనస్యైవ దుకూలభావః శంఖాంతరజ్యోతివిలోచనం అంతర్నివిష్టా అమల పింగతారం సాన్నిధ్యపక్షే హరితాళమయ్యా తదేవ జాతం తిలకక్రియాయాః యథా ప్రవేశం భుజగేశ్వరాణాం కల్ప్యతాం ఆభరణాంతరత్వం శరీరమాత్రం వికృతిం ప్రపేదే తథైవ తస్తుః ఫణరత్నశోభా దివాపి నిక్ష్యూతమరీచి భాసా బాల్యాదనావిష్కృత లాంఛనేన చంద్రేణ నిత్యం ప్రతిభిన్నమౌళౌ చూడామణేః కిం గ్రహణం హరస్య. ఏ వస్తువు ఎలా భావాంతరం పొందిందో మహాకవి కాళిదాస్ పూర్వం శివుడి శిరస్సుపై ఉండే విభూతి పూతయే ఇవాళ పెండి కొడుకుకి శుభ గంధంగా మారి, అంటే ఆ స్థానంలో గంధం పూసి, పూర్వపు కపాలమే ఇప్పుడు పవిత్రమైన శిరోభూషణమై, పూర్వపు ఏనుగు తోలే ఇప్పుడు కలహంసల అంచుగల కొత్త పట్టు పంచ అయ్యింది. పూర్వం నుదుటిపై ప్రకాశించే పసుపు పచ్చని కనుపాపగల అగ్ని నేత్రమే మూడవ అగ్ని ఇవాళ హరితాల వర్ణ ద్రవ్య విశేష మధ్యగా గల కళ్యాణ తిలకంగా మారి, పూర్వం మణికట్టు మొదలైన అవయవాల మీద ఉండేటువంటి సర్పరాజుల శరీరాలే వాటి స్థానంలో మణికంకణాలు మొదలైన ఆభరణాలుగా మారే. ఆయా పాముల పడగలపై ఉండే రత్నకాంతులు మాత్రం అలాగే పూర్వంలాగానే ఉండి, పగటి పూట కూడా కిరణాలు ప్రసారింప చేస్తున్న బాల్యావస్థ కనుక, చంద్రలేఖ కనుక తన యందు మత్సని వెలువరింపని చంద్రుడే తలపై ఉండగా కిరణాలను ప్రసరింప చేస్తూ వెలుగొందేటువంటి మరొక చూడామణి ఎందుకు అని చూడామణి పెట్టుకోకుండా ఆ బాలచంద్రునే తల మీద పెట్టి ఆ బాలచంద్రుడే చూడామణిగా అయిపోయి, ఇత్యద్భుతైక ప్రభవ ప్రభావా ప్రసిద్ధ నైపథ్య విధేర్విధాత ఆత్మానమాసన్న గణోపనీతే షడ్గే ఖడ్గే నిశక్త ప్రతిమం దదర్శ సగణస్య హరస్య హిమవత్ ప్రస్థాన. గణపతితో సైన్యంతో ప్రమథ గణాలతో హిమవత్ పర్వతానికి రావటం అది. సగోపతిం నంది భుజావలంబి శార్దూలవర్చర్మాంతరితోరుపృష్ట తద్భక్తి సంక్షిప్త బృహత్ ప్రమాణం ఆరుహ్య కైలాసమివ ప్రతస్తే తం మాతరో దేవమనువ్రజంత్య స్వవాహనక్షోభచలావతంసాః ముఖైః ప్రభామండలరేణుగౌరైః పద్మాకరం చక్రురివాంతరిక్షం తసాంచ పశ్చాత్కనకప్రభాణం కాళీకపాలాభరణాచకాశే బలాకినీ నీలపయోదరాజీ దూరం పురః క్షిప్త శత హరదేవ తతో గణైః శూరభృతః పురోగై ఉదీరితో మంగళతూర్య ఘోష విమాన శృంగాణ్యవగాహమాన శశంస సేవావసరం సురేభ్యః. ఈ విధంగా శివుడు తన దివ్య ప్రభావ సామర్థ్యం చేత ప్రసిద్ధమైన అలంకారాలు స్వయంగా ఆయన ఎలా చెబితే అలా చేయాలి తప్ప వాళ్ళు ఇష్టం చెయ్యటానికి ఊరుకోకుండా చేసుకొని అందువల్ల అందరికీ ఆశ్చర్యం మూలం కారణం అయిన తన దగ్గరున్న ప్రథమ గణాలు తెచ్చిన ఖడ్గంతో ప్రతిబింబించే తన రూప సౌందర్య ఖడ్గంలో అదే అద్దంలాగా దానిలో తన ప్రతిబింబ సౌందర్యాన్ని చూసి
ఖడ్గంలో ప్రతిబింబ సౌందర్యాన్ని చూసుకోవడం వీర క్షత్రియ పురుషుల ఆచారంట. అది అందుకని అలా చెప్పారు. ప్రమథ గణ సహితుడై శివుడు హిమవన్ నగరానికి బయలుదేరి రావడు. ఆ దేవుడైన శివుడు నందీశ్వరుని భుజాన్ని పట్టుకొని పెద్ద పులి చర్మం చేత కప్పబడిన విశాల వీపు భాగం కలది శివుడి మీద భక్తితో తన పెద్ద ఆకారాన్ని ముడిచి చిన్నదిగా చేసుకొన్నది అయిన గోపతిని అంటే నందిని కైలాస పర్వతం ఎక్కినట్లుగా అధిరోహించి కళ్యాణ వేదికకు బయలుదేరి సెటపే మార్ల అది ఎంత చక్కగా అలంకరించుకొని వివాహానికై బయలుదేరిన ఆ దేవుని అనుసరిస్తూ తమ తమ వాహనాలు కదలిక వలన కదులుతున్న కొండలాలు కలవారైన ఆ సప్తమాతృగలు తమ దివ్య తేజోమండలమే రేణువులుగా గల ముఖ కమలంతో ఆకాశాన్ని పద్మాకరంగా మార్చేశాయి. బంగారు రంగు తేజస్సుతో విరాజిల్లే ఆ సప్తమాతృగలకు వెనక కపోల భాగాల్లో ఆభరణాలుగా ధరించిన కాళికాదేవి ప్రయాణం చేస్తూ ముందు భాగాన చాలా దూరం మెరుపులు మెరుస్తున్న మేఘ పంక్తిలాగా ప్రకాశ్. ఆ తర్వాత శివుడు ముందుగా నడుస్తూ ప్రమథగణాలు మంగళవాద్య ఘోష చేసి ఆ శబ్దం విమాన శృంగంలోకి ప్రవేశించి శివుడి సేవించడానికి తగిన సమయం ఇదే అని దేవతలకు చెప్పింది. ఆ మంగళవాద్య ఘోష విని దేవతలంతా శివుణ్ణి చూసి సేవించటానికి వచ్చారని భావం కవి. సురాది సేవా వర్ణన. సురాణం సేవా ప్రకారే ఆవాహ ఉపాదదే తస్య సహస్రరశ్మి స్వష్ట్రా నవం నిర్మితమాతపత్రం తద్దుకూలా అవిధూరమౌలి భభౌ పతంగంగ ఇవోత్తమాంగిమళ ఉపాదదౌ తస్య సహస్రరశ్మి స్వస్రా నవం నిర్మితమాతపత్రం ఆతపత్రమడు గుడు తద్దుకూలాదవిరుదూరమౌలి భభౌ పతంగంగ ఇవోత్తమాంగే ముతే చ గంగా యమునే తదానీం సచామరే దేవమసే విషాతాం సముద్రగా రూప విపర్యయేపి సహంసపాతే ఇవ లక్ష్యమాణే తమభ్యగచ్చత్ప్రథమో విధాత శ్రీవత్సలక్ష్మా పురుషస్య సాక్షాత్ జయేతి వాచా మహిమానమశ్చ సంవర్ధయంతో హవిషేవమహ్నిం న చ అనుచితమేవ దుక్తమిచ్చా ఏకైవ మూర్తిర్బిభిదే త్రిధాసా సామాన్యమేషాం ప్రథమావతవరత్వం విష్ణోర్హరస్తస్య హరి కదాచి ద్విధాస్తయోస్తావపి ధాతురాజ్యవు. దేవతలు మొదలైన వాడు హరుని ఎలా సేవించారో చెప్తారు. దేవతలు శివుణ్ణి సేవించిన విధానం. శివుడికి విశ్వకర్మ నిర్మించిన కొత్త గొడుగు సూర్యుడు సమర్పించాడు. ఆ గొడుగు యొక్క పక్కల నుండి వేలాడే పట్టుబట్ట దగ్గరలోనే తల కలవాడే ఆ శివుడు తన తలపై ఉండి ఆకాశగంగ కిందికి విడుస్తున్నాడా అన్నట్టు ప్రకాశమానంగా అనిపి సముద్రం వైపు దూసుకొని పోయే నదీ రూపం లేకపోయినా తాము విసురుతున్న తెల్ల చామరలు గంగా యమునల జలంపై ఎగిరే హంసలలాగా కనపడుతుండగా ఆ గంగా యమునా నదులు నదీ దేవతాత్మకమైన స్త్రీ రూపాన్ని ధరించి వరుడికి చామల వింజామరలు వీసినట్టుగా ఆద్య బ్రహ్మ అయిన చతుర్ముఖుడు శ్రీవత్సాన్ని పుట్టుమచ్చ గుర్తుగా గల శ్రీ మహావిష్ణు హవిస్సుతో అగ్నిని వృద్ధి పొందించినట్టు జయశబ్దాలతో ఈశ్వరుడి మహిమను పెంచి చెప్పిన మాట అనుచితం కాదని చెప్తున్నారు. అసలు ఉన్నది ఒక్కటే రూపం. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా విభజింపబడి
భిన్నంగా ఈ భేదం ఉపాధికి సంబంధించిందే కానీ వాస్తవ భేదంగా కనుక ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావం మనలాంటి సామాన్యులకే కానికి మిగతా తమ తమ సంకల్ప ప్రభావం చేతని అందరూ పెద్దవాళ్లే అవుతారు, అందరూ చిన్నవాళ్లే అవుతారు. అందువలనే ఒక్కొక్కసారి విష్ణువు కంటే హరుడు ఆద్యుడు, ఒక్కొక్కసారి శివుడి కంటే హరి ఆద్యుడు, ఇంకొక్కసారి హరిహరాదుల కంటే బ్రహ్మ ఆద్యుడు, వేరొకసారి హరిహరుడు కూడా బ్రహ్మ కంటే ఆద్యుడు. ఈ విధంగా ఈ ముగ్గురిలో పౌర్వ అపర్యం అంటే ముందు వెనుక అనేటువంటి నిర్ణయించటం ఎవరి వల్ల కాదు అన్నారు. తం లోకపాలాః పురుహూతముఖ్యాః శ్రీలక్షణోత్సర్గ వినీతవేషాః దృష్టిప్రదానే కృతనందినం సంజ్ఞా తద్దర్శితా ప్రాంజలయః ప్రణేముః కంపేన మూర్ధశతపత్రయోనిం వచా హరిం వృత్రహణం స్మితేన అలోకమాత్రేణ సురానశేషాన్ సంభావయామాస యథా ప్రధానం. వివాహే మునిభిః శివస్య జయ జయకారకః తస్మై జయాసీస్ ససృజే పురస్తాత్ సపర్షిభిః స్థాన్ స్మితపూర్వమాః. వివాహయజ్ఞే వితతేత్రయూయ మధ్వర్యవః పూర్వవృతామయేతి విశ్వావసు ప్రగ్రహరై ప్రవీణై సంగీయమాన త్రిపురావధాన అధ్వానమధ్వాంత వికారలంఘ్య తారాధిప ఖడ్గధారి. ఇంద్రుడు మొదలైన లోకపాలు తమ ఐశ్వర్యానికి చిహ్నాలైన ఛత్ర చామర వాహనాదులు వదిలి వినయపూర్వకమైన వేషాలతో తమకు దర్శనం ఇవ్వమని ద్వారపాలకుడైన నందీశ్వరుని ప్రార్థించి అతడి ద్వారా శివుణ్ణి దర్శించి శివుడికి అంజలి ఘటించి నమస్కరించారు. శివుడు పద్మోద్భవుడైన బ్రహ్మను తలయూచడం చేత, హరిని మాట చేత, ఇంద్రుడి నవ్వు చేత తక్కిన దేవతలందరినీ తన చూపుతో యథాప్రకారం వాళ్ళ ప్రాధాన్యతలను బట్టి గౌరవించాడు శివుడు. వివాహంలో మునులు శివుడికి జయ జయ నాదాలు చెయ్యి శివుడికి ఎదురుగా నిలబడి సప్తర్షులు జయశబ్దం పలి నవ్వుతూ శివుడు వాళ్లతో ఇలా అన్నాడు. ఈ విస్తృతమైన వివాహ యజ్ఞంలో యజుర్వేద తంత్రాన్ని నడుపువారుగా ఉండటానికి ఇంతకు పూర్వమే మిమ్మల్ని కోరి ఉన్నాను కదా అన్న. దేవగాయకుడైన విశ్వావసు మొదలైన సుప్రసిద్ధ గాయకుడు శివుడు పూర్వం చేసిన త్రిపుర దహన వృత్తాంతాన్ని చక్కగా పాడుతుండగా రాగ మోగాదులకు లొంగని చంద్రమౌళి అయిన శివుడు ఓషధి ప్రస్థపురానికై బయలుదేరా. రాగాదులకు లొంగని వాడి ఈ పెళ్ళేమిటి అని అనుమానం రాగా ఈ వివాహం శివ లీలలో ఒకటిగా ఎంచుకోవాలని భావం. ఖేఖేలగామి తము వాహ వాహ సశబ్ద చామీకర కింకిణీక తటాభిఘాతాదివలగ్న పంకే ధన్వన్ ముహు ప్రోతఘ్నే విషాణి సప్రాపద ప్రాప్త పరాభియోగం నగేంద్రగుప్తం నగరం ముహూర్తాన్ పురో విరగ్నై హర దృష్టిపాదై సువర్ణసూత్రైరివ కుల్ప్యమాణ తస్యోపకంఠే గణనీలకంఠక కుతూహలాదున్ముఖ పౌరదృష్ట స్వబాణ
చిహ్నాదవతీర్య మార్గాత్ ఆసన్న భూపృష్ఠ వియాయ దేవ తం వృద్ధి మత్ బంధుజనాధిరూఢై బృందైర్గజానాం గిరిచక్రవర్తి ప్రత్యుజ్జగామాగమన ప్రతీతః ప్రఫుల్ల వృక్షై కటకైరివ స్వైః. ఆకాశ మార్గంలో సవిలాసంగా ప్రయాణం చేస్తున్నవాడు, బంగారు మువ్వల సవడి గలవాడు అయిన శివుడి వాహనమైన నందీశ్వరుడు వప్ర క్రీడలు, శైలతడాని కొమ్ములతో అడ్డంగా కొట్టే క్రీడలు, మట్టి అంటుకొని తన కొమ్ముల ప్రోత ఘనాలను వర్షిస్తున్న మేఘంలో మాటి మాటికి విదిలించుకొని కడుక్కుంటూ శివుణ్ణి వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ శ్లోకంలో శబ్దాలంకార సామర్థ్యం చేత వర్ణనం అతి సుందరంగా కాళిదాసు చెప్పాడని విమర్శకు ఖేలగామి అనే పదంతో ఎద్దులను నడిపించడానికి హే హే అనే శబ్దాకృతి సూచింపబడింది. ఉవాహ వాహ అనే పదం ద్వారా దాన్ని ఆపడానికి ఊ ఊ అంటమే ఆ అంటుంట అది ఆ శబ్ద అనుకృతి చూపబడి ముందుకు ప్రసరిస్తున్న శివుడి యొక్క చూపులు అనే సువర్ణ సూత్రం చేత ముందుకు లాగబడుతున్నాడు అన్నట్లుగా ఆ నందీశ్వరుడు శత్రువుల తిరస్కారానంతరి హిమవంతుడి చేత రక్షింపబడుతున్నది అయిన ఓషధి ప్రస్థపురాన్ని ముహూర్త కాలంలో చేరాడు. చాలా తక్కువ సమయం. మేఘంలాగా నల్లని కంఠం గల జీవుడు ఆ పురజనులందరూ కుతూహలంతో తనను చూస్తుండగా త్రిపుర విజయ సమయంలో తన బాణాల చిహ్నంగా ఆకాశ మార్గం నుండి ఆ ఓషధి ప్రస్థపురానికి దగ్గరగా ఉన్న నేల మీదకు దిగారు. శివుడి రాకతో సంతోషించిన పర్వతరాజు హిమవంతు వస్త్రాలంకారాదులతో తనతో సమానమైన బంధుజనులెక్కిన ఏనుగులతో ఇది జంగమ రూపంగా కూడిన వాడై బాగా పుష్పించిన పుష్పవృక్షాలు గల స్థావర రూపాలతో తన కటకాలతో పర్వత అధ ప్రదేశంలో కలిసి వచ్చినట్లుగా హరుడికి స్వాగతం చెప్పటానికి ఎదురయ్యారు. వర్గా ఉభౌ దేవ మహీధరాణాం ద్వారే పురస్యోద్ఘటితాపి దాని సమీయతద్దూర విసర్పి ఘోషా భిన్నైకసేతూపయసామి బౌఘౌ హ్రీమానభూద్భూమిధరోహరేణ త్రైలోక్యవన్యేన కృత ప్రణామ పూర్వం మహిమ్నా సహితస్య దూరం ఆవర్జితం ఆత్మశిరో వివేద. హిమవన్నగరే శివస్య ప్రదేశః పురసుందరీణాం విలాసచేష్ట సప్రీతియోగాద్వికసన్ముఖశ్రీ యమాతు అగ్రేసరతాముపేచ్ఛ ప్రవేశయ మందిరమృద్ధమేవ అగుల్భకీర్ణా పణ మార్గపుష్పం. తస్మిన్ముహూర్తే పురసుందరీణ ఈశాన సందర్శనలాలనాసానాం ప్రాసాదమాలాసు బభూవరిద్ధం త్యక్వా త్యక్తా జక్కార్యాణి విచేష్టితాని. చాలా దూరం వరకు వినిపిస్తుండగా ఘోట్ అంటే తూర్య మంగళవాద్యాల ధ్వను ఆ దేవతల పర్వతరాజుల బృందాలు రెండు ఓషధి ప్రస్థపురం నగరి ద్వారం తెరవబడగా ఉన్న ఒకే ఒక వంతెన కూలిపుగా వేగంగా ఒకటితో ఒకటి ఢీకొని ఒరుసుకొని రెండు ప్రవాహాలలా ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి. అంటే ఎదుర్కోలు జరిగాయి. త్రిలోకవంతుడైన శివుడు తనకు నమస్కరించడం వల్ల హిమవంతుడు సిగ్గుపడ్డ. హిమవంతుడికి ఈశ్వరుడి మహిమ తెలిసినా శివుడు ఇవాళ అల్లుడుగా మామకు ఆచార ప్రకారం చేసిన ప్రమాణం స్వీకరించడానికి సందేహమక్క అనే అనుమానం తీర్చడానికి సమాధానం
ఇంతకు పూర్వం హిమవంతు ఈశ్వరుడి మహిమను తెలుసుకొని అతనికి ప్రణామం చెయ్యటానికి దూరం నుండే వంచిన తలను గుర్తింపడయ్య. తాను పూర్వం చేసిన శివ ప్రణామాన్ని మరిచి అల్లుడుగా ఆచారానికై శివుడి చేసిన ప్రణామానికి సిగ్గుపడ్డా. శివుడు హిమవన్ నగరంలోకి ప్రవేశించటం పురస్త్రీలంతా విలాస చేష్టాలు సుడి. అల్లుడి మీద ప్రేమ చేత వికసించిన ముఖశోభ కలిగిన హిమవంతుడు అల్లుడికి ముందు తాను నడుస్తూ చీలమండలాలకంతటి లోతుగల పూల చల్లిన రాజవీధుల ద్వారా సర్వసమృద్ధమైన తన నగరంలోకి ఆయన్ని ప్రవేశపెట్టాడు. శివుడు ఓషధిప్రస్థపురంలోకి ప్రవేశించిన శుభముహూర్తంలో ఈశ్వరుణ్ణి చూడాలని ఉబిళ్ళూరుతున్న ఇతర కార్యాలు వదిలిపెట్టిన పురస్త్రీల యొక్క విలాస చేష్టలు మేడల పైభాగంలో ఉండేటట్టుగా ఇలా కనపడ్డాయి. తాన్యేవాహ పంచభిశ్లోకై అలోకమార్గం సహసా వ్రజంత్యాకయాజిదుద్వేష్ట నభాంతమాల్య బంధున్న సంభావిత ఏవ తావ కరేణ రుద్ధోపి చ కేశపాశః ప్రసాధికాలంబితమగ్రపాదం ఆక్షిప్య కాచిద్రవరాగమేవ ఉత్కృష్టలీలాగతి రాగవాక్షము దలంతకాంకాం పదవీం తతానాం విలోచనం దక్షిణమంజనేన సంభావ్య తద్వంచిత వామనేత్ర తదైవ మాతాయన సన్నికర్షం యయౌ శలాకాం అపరాం వహంతి జ్వలాంతర ప్రేషిత దృష్టిరన్యా ప్రస్థాన భిన్నాం న బబంధవీం నాభిప్రవిష్టాభరణ ప్రభేణ హస్తేన తస్తావలంబ్య వాస అద్ధాచితా సత్వరముత్థితాయాః పదే పదే దుర్నిమితే గళంతి కస్యాశ్చి దాసీ దర్శనా తదానీ అంగుష్ట మూలార్పిత సూత్రశేషా. విలాస చేష్టలంటూ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ 5 శ్లోకాలు చెప్తున్నాడు. పెళ్లి కొడుకును చూడటానికి కిటికీల వద్ద వేగంగా నడుస్తున్న ఒక స్త్రీ త్వరలో నడవటం వల్ల జుట్టు ముడి దాని నుండి పూలు రాలిపోతుండగా ఆ జుట్టును కిటికీ వద్ద దగ్గరలో చేతితో పట్టుకొన్నదే కానీ ముడి వేసుకోవాలనే ఆలోచనలు అంటే మైమరచిపోయి. మరొక స్త్రీ తన పాదాలకు పారాణి చెలికత్తె పూస్తుండగా సగము పారాణి పూసిన తన పాదాన్ని ఆమె చేతి నుండి లాక్కొని నెమ్మది స్త్రీ సహజమైన విలాస గమనాన్ని వేగంగా కిటికీ వద్దకు పరిగెత్తుకుంటూ ఆ కిటికీ వరకు ఉన్న నేల అంతటినీ తడి పారాణి గుర్తులు కలదిగా చేసి మరొక స్త్రీ తన కుడి కంటిని కాటుకతో అలంకరించుకొని ఎడమ కంటికి కాటుకు పెట్టుకోకుండానే కన్నును కాటుకతో వంచి ఉన్నట్లుగా కాటుక పెట్టుకొని రత్న శలాకను అలాగే పట్టుకొని కిటికీ దగ్గరికి పరిపోతే వచ్చి మరొక స్త్రీ కిటికీలోనికి దృష్టి వేగంగా నడవటం వల్ల జారిన కోకముడి మళ్ళా బిగించనేది. కానీ చేతికి ఉన్న మణితో పొదగబడిన ఆభరణాల నుండి వచ్చే కాంతు బొడ్డులోకి ప్రవేశింపచేసే చేతితో ఆ వస్త్రాన్ని పట్టుకొని కిటికీ దగ్గరకి వచ్చి మరొక స్త్రీ తన మొలతాటిలో రత్నాలను సగం గుచ్చి వేగంగా లేచి నడవటం వల్ల అడుగడుగులకు ఆ గుచ్చిన రత్నాలు కూడా జారిపోతుండగా ఆ త్రాడు మాత్రమే ఆమె బొటన వ్రేలిని జారకుండా నిలిచి అన్నీ జారిపోయే రత్నాలు ఒక అదేమంటారు మొలతాడు మాత్రమే మేలించదు.
తాసాం ముఖైరాసవగంధగర్భై వ్యాప్తాంతరాసాంద్ర కుతూహలాన విలోల నేత్ర భ్రమరైర్గవాక్ష సహస్రపత్రాభరణా ఇవాసన్ తావత్సతాకాకులమిందు మౌళి ఉరోత్తరం రాజపదం ప్రపేదే ప్రసాద దృంగాణి దివాపి కుర్వన్ జ్యోత్స్నాభిషేక ద్విగుణద్యుతీని తమేక దృశ్యం నయనై పిబంచో ఆర్యో నజుగ్ముర్ విషయాంతరాణి తథాహి శేషేంద్రియవృత్తిరాసాం సర్వాత్మనా చక్షురివ ప్రవిష్ట. శివం అవలోక్య పురసుందరీ సల్లపనం అధ పౌరాంగనావచన న్యాహ చెప్తున్నాడు. స్థానే తపో దుశ్చరమేతదర్థ అపర్ణయా పేలవయాపి తప్తం యా దాస్యమప్యశ్చ లభేత నారీ సాస్యాత్ కృతార్థా కిము తాంకశయ్యా. అప్పుడు వరుణ్ణి చూడటం చేత సమధిక ఉత్సాహం గల ఆ స్త్రీల యొక్క ముఖాది పుష్పాసవ వాసన గర్భంలో నుండే శతపత్రాలు కాక 100 రేకులు గల పద్మాల్లాగా ముఖాలే ఆ కళ్ళుగా, గాలికి కదలుతున్న నేత్రాలే భ్రమరాలు కాక ఆ కిటికీలు తామర పూల అలంకరింపబడినట్లుగా కల. అప్పుడు ఆ చంద్రశేఖర్ పగటి పూట కూడా తన తలపై ఉన్న చంద్రుడి వెన్నెలతో ఆ నగరంలోని భవనాల శిఖరాలను అభిషేకించి వెన్నెలతో రెట్టింపు కాంతి కల వాటినిగా చేసి పతాకాలతో వ్యాపించి ఉన్నది ఎత్తుగా తోరణాలు కట్టబడింది అయిన రాజమార్గాన్ని ఒకే ఒక దర్శనీయుడైన ఆ స్వామి తమ కళ్ళతో ఆత్రంగా తాగివెయ్యట ఇతర జ్ఞానేంద్రియాలతో అనుభవించిన విషయాలు వినటం, వాసన చూడటం, స్పర్శించడం, రుచి చూడటం అనే పనులు ఆ స్త్రీలు తెలుసుకోలేక తన్మయులైపోయారు. ఆ స్త్రీల ఇతర ఇంద్రియ వ్యాపారాలని వారి కంటిలోకి ప్రవేశించాయా అన్నట్లు శివుణ్ణి చూసిన పురసుందరీమణులు ఏమీ మాట్లాడుకుంటున్నారో అని. మృదువైన శరీరం కలదైన పార్వతి ఈ శివుని భర్తగా పొందడం కోసం దుష్కరమైన తపస్సు చేయడం చాలా బాగుందే. ఎందుకంటే ఈ పరమేశ్వరుడు దాసి కాగలిగిన స్త్రీ కూడా ధన్యురాలు, కృతార్థ. అంతే ఎవతి ఈతని అంకాన్ని శయ్యగా చేసుకుంటుంది ఆమె కృతార్థులని వేరుగా చెప్పాలంటే పార్వతికి ఆ భాగ్యం ఇవాళ కలిగింది. ఆమె చేసిన తపస్సు గొప్ప ఫలితాన్నిచ్చింది అన్నారు. పరస్పరేణ స్పృహనీయ శోభం నచేదిదం ద్వంద్వయోజయిష్యన్ అస్మిన్ ద్వయే రూప విధానయత్నః ప్రత్యుః ప్రజానాం విఫలో భవిష్యత్ నను నమారూఢరుషా శరీరం అనేన దగ్ధం కుసుమాయుధస్య వ్రీడాదముం దేవముదీక్షమన్యే నన్యస్తదేహ సన్యస్తదేహ స్వయమేవ కామ అనేన సంబంధముపేత్య దివ్యా మనోరథ ప్రార్థిత ఈశ్వరేణ మూర్ధానమాలి క్షితిధారణోచ్చ ముచ్చైస్తరం వక్షతి శైలరాజ ఇచ్చోషధి ప్రస్థవిలాసినీనాం శృణ్వన్ కథాః శ్రోతసుఖాస్త్రినేత్ర కేయూరచూర్ణీకృతలాజముష్టిం హిమాలయస్యాలయ ఆససాద తత్రావతీర్యాచ్యుత తత్తదత్తహస్త శరద్ఘనా దీదితిమా నివోక్షణ క్రాంతాని పూర్వం కమలాసనేన కక్షాంతరాణ్యద్రిపతే వివేశ. అందరి చేత వాళ్ళు ఏమనుకుంటారో చెప్పు. అందరి చేత కోరబడిన సౌందర్యం గల ఈ జంట
ఒకళ్ళతో ఒకళ్ళు కూర్చటాన్ని బ్రహ్మ ఈ మిథునాన్ని దంటని సమస్త సౌందర్యాన్ని నిక్షేపించటానికి చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైపోయేది. కూర్చకపోతే కమ్మ కూర్చాడు కనుక సాఫల్యమయ్యాడు. మిక్కిలి కోపించిన హరుడి చేత మన్మథముని శరీరం నిజంగా దగ్ధం కాలేదే. ఆ మన్మధుడు శివుడి సౌందర్యాన్ని చూసి తన వద్ద అంతటి సౌందర్యం లేదనే భావంతో సిగ్గుపడి తనంతట తానే శరీరాన్ని విడిచిపెట్టి ఉంటాడని నా భావన అని ఒక ఆవిడ. జితేంద్రుడైన శివుడికి కోపం రాదని ఒక భావం. ఓ చెలియా, శైలరాజైన హిమవంతు తాను కోరుకొనిన ఈశ్వరుడితో సంబంధాన్ని ఏర్పరచుకొని భూభార నిర్వహణం చేతని ఉన్నతమైన తన తలను ఇంకా ఉన్నతతరంగా చేసుకొని మోస్తున్నాడు. ఈ విధమైన శ్రోత్తర ప్రియాలే ఓషధి ప్రస్థ విలాసినీ జనుడు ఆడేటువంటి కథలను మాటలు ముక్కంటి వింటూ తన కేయూరాల కాఠిన్యం చేత ఆ నగర విలాసులు పిడికళ్లతో జల్లే పేలాలను పిండి పిండిగా చేస్తూ హిమవంతుని రాజప్రాసాదం చేరారు. అక్కడ హిమవంతుడి ఇంటి విష్ణువు చేయూత అందింపగా తెల్లని శరత్కాలపు మేఘం నుండి సూర్యుడిలా తన వాహనమైన వృషభం నుండి హరుడిది కమలాసుడు బ్రహ్మ ముందు నడుస్తూ మార్గం చూపిస్తుండగా హిమవంతుడి అంతఃపురంలోకి గదులలోకి ప్రవేశించి తమన్వగింద్రి ప్రముఖాశ్చ దేవా సప్తర్షి పూర్వాః పరమర్షయశ్చ గణాశ్చ గిర్యాలయ అభ్యగచ్చన్ ప్రశస్తమారంభ మివోత్తమార్ధాః తత్రేశ్వరో విస్తరభాగ్యధావ స్వరత్నమగ్యం మధుమచ్చ గవ్యం నవేదుకూలే చ న గోపనీతం ప్రత్యగ్రీ సర్వ మమంత్రవర్జ్యం దుకూలవాసాస వధూ సమీపం నిన్యే వినీతై అవరోధదక్షై విలాసమీపం తోటపేన రాజి నవై ఉదన్వానివ చంద్రపాదై. ఇక రేపు హరుడి శివ పార్వతుల వివాహం ఎలా జరిగిందో చెప్తాం. అమోఘమైన ఉపాయం మహాప్రయోజనాలతో కలిసి వస్తున్న శివుడు, ఇంద్రుడు మొదలైన దేవత, సప్త ఋషులు, ప్రథమ గణ తమ వెంట పెట్టుకొని హిమవంతుడి మందిరానికి వచ్చి శివుడి హిమవంతుడి మందిరంలో ఈశ్వరుడు సుఖాసీనుడై శాస్త్రోత్తర ప్రకారం సమర్పింపబడిన రత్నసహితమైన అర్ఘ్య జలం, తేనె, ఆవు పెరుగు కలిసిన మధుపర్కాన్ని, కొత్త పట్టుబట్టలను, హిమవంతుడు తెచ్చిన సర్వ ఉపచార ద్రవ్యాలను మంత్రపూర్వకంగా స్వీకరి నురుగులు వరుసలు స్పష్టంగా కనపడే సముద్రం, అప్పుడే ఉదయిస్తున్న చంద్ర కిరణాల చేత చెరియలి కట్ట దగ్గర చేర్చబడిన కొత్త పట్టుబట్టలు కట్టుకొని శివుడు వినయ విధేయతలు కలి అంతఃపుర వ్యవహారాల్లో ఆరితేరిన పెద్దల చేత కొండ్రి కుమార్తె అయిన పార్వతి దగ్గర తీసుకుపోబడ్డాడు.